మీరు ఓకే. ఇప్పుడు ఇప్పుడు పెట్టినటువంటి పేపర్‌ని ఆ! ఇది పద్య వికాసంలో గాని అందరికీ పంపించండి. పంపిస్తాం. అది చూసుకుంటారు. అలాగే. నెక్స్ట్ నెక్స్ట్ నేను మీకు ఈ ప్రబంధాలకు సంబంధించి కూడా ఒక కదా! పేపరు ఇస్తాను. అలాగే. ఆ! ఇక్కడే మన పద్య వికాసంలోనే పెడుతున్నానండి. పెట్టండి. పెట్టండి. ఆ! చూడండి యూనిట్ అనే పేరుతో వచ్చింది. వచ్చిందొచ్చింది. ఆ! ప్రబంధం, నిర్వచనం, పరిణామం, వర్తమానం. నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తుంది. ఆ! వస్తుంది. మనం ఇప్పుడు ఇది రికార్డింగ్‌లోనే ఉందండి? రికార్డింగ్‌లో ఉందండి. ఓకే. ఓకే. అయితే నేను టైం వేస్ట్ అవ్వకుండా ఆ! 2 మాటలు చెప్తూ ఉంటా. మీరు పేపర్ పెట్టేశారు కదా! అందరూ కూడా ఇది చూడండి. హ్మ్. మనం ప్రబంధాలకు సంబంధించిన మూడవ పేపర్‌లో మనం ఒక యూనిట్ తీసుకుంటున్నాము. ఇదేంటంటే అసలు ప్రబంధం అంటే ఏమిటి? అది ఎలా పెరిగింది? దాని లక్షణాలేమిటి? అనంటే చూడండి మనకు తెలుగు కావ్యాల్లో మనకు రకరకాల కావ్యాలు కనిపిస్తాయి. తెలుగే కాదు సంస్కృతం కూడా. సంస్కృతం గాని ఏ భాషలో అయినా కూడా ఒక కావ్యం అనేటువంటిది నిర్మాణం అయినప్పుడు ఆ రచయిత ఏం చేస్తాడంటే ఒక పద్యమో, ఒక శ్లోకమో చెబితే మొదటి శ్లోకానికి, రెండవ శ్లోకానికి గనక సంబంధం ఉంటే అలాగే మిగిలిన అన్ని శ్లోకాలకి కూడా గనక ఏక సూత్రత ఉంటే ఇప్పుడు కుమారసంభవం ఉంది. కుమారసంభవం కావ్యంలో మొదటి సర్గ నుంచి చివరి సర్గ దాకా ఆ కథా ఇతివృత్తం, కథా విశేషం అంతా కూడా అన్నిటిలోనూ ఉంటుంది సారాంశం. మధ్యలో వర్ణనలు వచ్చినా ఇంకోటి ఏవేవి చెప్పినా కూడా కథకు అవసరమైనంత వరకు చెప్తారు. అంతేగాని ఏ శ్లోకానికి ఆ శ్లోకంగా ఉండదు. రఘువంశం, కుమారసంభవం, మేఘ సందేశం సంస్కృతంలో కావ్యాలు. పోనీ తెలుగులో తీసుకోండి. వసు చరిత్ర, మను చరిత్ర ఇట్లాంటివి ఉన్నాయి. మహాభారతం. ఇవి కూడా ఇందులో ఉన్న పద్యాలు ఏ పద్యానికి ఆ పద్యం కాదు. అన్నీ కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉన్నప్పుడు మధ్యలో కొన్ని వర్ణనలు చెప్తారు. కొన్ని పిట్ట కథలు చెప్తారు. కొన్ని మధ్యలో ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు చెప్తారు. ఎన్ని చెప్పినా కూడా ఇదంతా ఒకటిగా కలిసి సాగిపోతూ ఉంటుంది. ఇలా కావ్య రచన ఉంటుంది. అయితే అన్నీ ఇట్లాగే ఉంటాయా? ఉండవు. భాస్కర శతకం చూడండి. భర్తృహరి సుభాషితాలు చూడండి. నీతి శతకం చూడండి. ఆంధ్రనాయక శతకం చూడండి. లేతే కాళహస్తీశ్వర శతకం ఏదైనా ఒకటి తీసుకోండి. నరసింహ శతకం. ఏ పద్యానికి ఆ పద్యమే. మొదటి పద్యానికి, రెండో పద్యానికి సంబంధం ఉండదు. ఆయన చెప్పదలుచుకున్న నీతి వాక్యం ఏదో భాస్కర శతకంలో ఒక పద్యంలో చెప్పాడు అయిపోయింది. రెండో పద్యంలో ఇంకోటి చెప్తాడు. మూడో పద్యంలో ఇంకోటి చెప్తాడు. దేనికి దానికే. మహాభారతంలాగా ఇవన్నీ కలిసి ఉండవు. ఈయన 200 పద్యాలు చెప్పినా దేనికి దానికిగానే ఉంటాయి. ఇక్కడ మనం గమనించవలసిన భేదం ఏమిటంటే, ఇలా దేనికి దానికి గాని ఉన్నట్టయితే ఆ కావ్యాన్ని ఏ పద్యానికి ఆ పద్యమే, ఏ శ్లోకానికి ఆ శ్లోకమే విడివిడిగా ఉండడం దాన్ని ముక్తకము అంటాం. ముక్తకము అంటే ఒకటి చెప్తాం విడిచిపెట్టేసాం అక్కడ అయిపోయింది మళ్ళీ రెండోది తీసుకుంటాం. అది ముక్తకము. అలా కాకుండా కథంతా చెప్తున్నాం. మహాభారతం చెప్పాము.
మను చరిత్ర చెప్పాం, వసు చరిత్ర చెప్పాం, అయితే కుమార సంభవం చెప్పాం. ఇందులో మొదటి చివరి దాకా కథ ఒకటే, ఎన్ని పద్యాలు ఉన్నా. మధ్య మధ్యలో వర్ణనలు చెప్తాం, అలంకారాలు చెప్తాం, లేకపోతే భాషా విశేషాలు చెప్తాం, లేకపోతే కథలు చెప్తాం. ఇటువంటి దాన్ని ప్రబంధము అంటారు. ప్రబంధము అంటే నిర్వచనం ఏమిటన్నారు? మొదటి పారాలో చూడండి, మీకు ఇచ్చినటువంటి పేజీలో చూడండి. తెలుగులో ప్రబంధం అనేది ఒక విశిష్ట వాంగ్మయ శాఖగా వ్యాపించి ఉంది. అక్కడ టైప్ తప్పుపడిందండి, వ్యాపించి తప్పుపడింది. తెలుగులో ప్రబంధం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వాంగ్మయ శాఖ, ఒక రూపం, ఒక స్వరూపం. వాంగ్మయంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో ప్రత్యేకించి ప్రబంధ యుగం అని ఉంది. ఏంటంటే మనం 1000 సంవత్సరాల తెలుగు భాషా చరిత్ర తీసుకుంటాం. అందులో మొట్టమొదట ఆ, మనకు భారతం, నన్నయ్య భారతం, తిక్కన భారతం, ఎర్రన భారతం, కవిత్రయ యుగము అని చెప్తాం. నన్నయ్య యుగము, తిక్కన యుగము, ఎర్రన యుగము. నన్నయ్య యుగం ప్రారంభం కాకపోతే ప్రాంగనన్నయ్య యుగము, నన్నయ్యకు ముందు కాలం. 1000 సంవత్సరాలు కూడా అసలు తెలుగు భాష ఎట్టా ఉందో ఏమిటో మనకు తెలియదు. అది నన్నయ్యకు ముందు యుగం, ప్రాంగనన్నయ్య యుగము. ప్రాంగనన్నయ్య యుగం అయిపోయిన తర్వాత నన్నయ్య యుగము. ప్రధానంగా నన్నయ్య మహాభారతాన్ని మొదలుపెట్టాడు. తిక్కన యుగము, ఎర్రన యుగము, శ్రీనాథ యుగము. శ్రీనాథుడి యుగంలోనే శ్రీనాథుడు, పోతన, కేతన, నాచన స్వాముడు అందరూ వస్తారు. శ్రీనాథుడు అయిపోయిన తర్వాత ప్రబంధ యుగము అని చెప్తాం. ఆ ప్రబంధ యుగంలోనే కృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు, ఈ మన పంచకావ్యాలుగా మనం చెప్పుకునేటువంటివన్నీ కూడా మను చరిత్ర, వసు చరిత్ర, పాండురంగ మహత్యం, కళాపూర్ణోదయం, ఈ కావ్యాలన్నీ కూడా ప్రబంధ యుగంలోనే వచ్చాయి. కాదు ప్రబంధ ఇప్పుడు మరి యుగం ఒక మరి మరి విశిష్టమైన. అలా అలాగ చెప్పండి. అనుకుంటే ఆ, శ్రీనాథుడు అంతకు పూర్వం తిక్కన, నన్నయ్య వీరు మహాభారతం అది రాశారు కదా, అది కూడా ఉం. ప్రబంధంలోకి రావా? అదే చెప్తున్నా, ఇప్పుడు అందుకే చెప్తున్నా, వస్తా. ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది. ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లోనే ఉంది ఆ ఉమ్, పాయింట్. ఈ పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సార్ దీంట్లో చెప్పారు, కేవీఆర్ నరసింహం గారని, ఆయన రాసినటువంటి ప్రబంధ కావ్యాల గురించినటువంటి రిఫరెన్స్ బుక్ మీకు. కేవీఆర్ నరసింహం గారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసి రిటైర్ అయినారు. వారు రాసిన పుస్తకం ఇది, అందులో నుంచి తీసుకున్నది ఇది, ఇది నేను సొంతంగా రాసింది కాదు. అయితే మనకు యుగ విభజన అనేది ముందు స్థూలంగా ఇట్లా చేసుకొచ్చారు. ప్రబంధయుగం అని ప్రత్యేకం చెప్పారు. ఆ ప్రబంధయుగం అయిపోయిన తర్వాత కృష్ణదేవరాయల తర్వాత విజయ విలాసము, ఇట్లాంటి మొల్ల రామాయణము, ఇట్లాంటివి వచ్చినాయి చూడండి. దాన్ని దక్షిణాంధ్ర యుగము అన్నారు. నాయకరాజుల కాలం, తంజావూరు, మధుర, వాటిని పరిపాలించిన నాయకరాజులు, ఆంధ్ర నాయకరాజులు దక్షిణాంధ్ర యుగం అని పెట్టారు. అందులో వచ్చింది అది. దక్షిణాంధ్ర యుగం తర్వాత క్షీణయుగము అన్నారు. ఇక ప్రబంధాల్లో విశృంఖలంగా శృంగారం ప్రబలిపోయి అసలు కావ్యం చదవడానికి వీలు లేకుండా నఖశిఖ పర్యంతము కూడా శృంగారభరితమైన వర్ణనలు చేసి కావ్యం జుగుప్సావహంగా తయారైంది. కాబట్టి అది క్షీణయుగము అన్నారు. అయిపోయింది, క్షీణయుగం అయిపోయింది. ఇక తర్వాత 18వ శతాబ్దం ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మన వాళ్ళల్లో మార్పు వచ్చింది. అది ఆధునిక యుగము. 19వ శతాబ్దం నుంచి ఆధునిక. ఇవి భాషా చరిత్రలో మనం చేసుకున్నటువంటి యుగ విభజన. ఇందులో ఇక్కడ చూడండి, ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో ప్రత్యేకించి ప్రబంధ యుగం పేరుతో కొంతకాలాన్ని పేర్కొన్నారు. ప్రబంధం అంటే ఏమిటి? ఒక నిబద్ధిత కావ్యము. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నిబద్ధిత కావ్యము. నిబద్ధితము అంటే ఏమిటి? ఒక ఫ్రేమ్వర్క్, నిబద్ధత, ఇది ఇట్టాగే ఉండాలి అని చెప్పబడినటువంటి కావ్యం. ఒక నిబద్ధిత కావ్యం. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు లోబడి ఇవి ఉంటాయే కానీ ఎట్టా పడితే అట్టా మన ఇష్టం వచ్చినట్టుగా రాస్తే కాదు. దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రాచీన ఆలంకారికులు సంస్కృతంలో కొంతమంది కావ్య లక్షణాల గురించి చెప్పినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, పూర్వీకులు. వాళ్ళు భామహుడు, వామనుడు, రాజశేఖరుడు, వీళ్ళు సంస్కృతంలో కావ్య లక్షణాలు ఎలా ఉండాలి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి చెప్పారు.
వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకున్నారు. ఏమిటంటే ప్రబంధం అనేది నిబద్ధతగా ఉండాలి, ఎట్టా పడితే అట్టా ఉండకూడదు. ఇంతకీ ప్రబంధానికి నిర్వచనం ఏమిటి? కింద ఇచ్చాను చూడండి. ముక్తకము అనే కావ్య భేదం తప్ప మిగిలిన దృశ్య శ్రవ్య కావ్యాలన్నీ ప్రబంధాలే. ముక్తకము అంటే భాస్కర శతకం, లేదా ఆంధ్రనాయక శతకం, సుమతి శతకం, వేమన శతకం, ఏ పద్యానికి ఆ పద్యం ఉండేది ముక్తకం. అట్లాంటిది కాకుండా ఆ ముక్తకాన్ని మినహాయిస్తే మిగిలినటువంటివన్నీ దృశ్య శ్రవ్య కావ్యాలు. దృశ్యం ఏమిటి, శ్రవ్యం ఏమిటి? దృశ్యం అంటే చూసేవి నాటకాలు, రూపకాలు, రకరకాల రూపకాలు. మనకు దశ రూపకాలు ఉన్నాయి, దశ రూపకాలు ఉన్నాయి. ఈ దశ రూపకాలన్నీ కూడా మనం చూసేటువంటివి, చూసి ఆనందపడేటువంటివి దృశ్య కావ్యాలు. ఇవేంటి సినిమాలు, పూర్వకాలపు నాటకాలు, బుర్రకథలు, హరికథలు, లేకపోతే పగటి వేషాలు, అన్ని సమస్తము మనం కంటితో చూసేటువంటి, చూసి ఆనందపడే సమస్తము దృశ్య కావ్యం. శ్రవ్య కావ్యం అంటే కేవలం విని ఆనందించేది. ఒక కావ్యం చదువుతున్నారు, విని ఆనందిస్తున్నారు, అవి శ్రవ్య కావ్యాలు. ముక్తకము కాకుండా మిగిలినటువంటి దృశ్య శ్రవ్య కావ్యాలన్నీ కూడా ప్రబంధములే. ఈ లైను మనం గుర్తుపెట్టుకోవాలండి. ప్రబంధం అంటే ఏమిటి? సమస్తము ప్రబంధం. ఇప్పుడు రావు గారు అన్నారు, ఇందాక ప్రశ్న అడిగారు, మరి కేవలం కృష్ణదేవరాయల వారి కాలంలో వచ్చినవే ప్రబంధాలా? అంతకుముందు నన్నయ్య గారు రాసింది, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు వాళ్ళు రాసినవి ప్రబంధాలు కావా అంటే, ఆ ప్రబంధ పరిణామం అనే దాంట్లో దాని గురించి ముందు 2 వాక్యాల తర్వాత మనం చెప్పుకుంటాం. ముందు ముక్తకము అంటే ముందు వెనుకల పద్యాలతో సంబంధం లేకుండా స్వతంత్రమైనది ముక్తకము. ప్రబంధం అనేది ముక్తకం కాదు. పూసలలోని దారం వలె కావ్యంలోని అన్ని పద్యాలతో ఇది సంబంధం కలిగి ఒక ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది ప్రబంధం. ఇక్కడికి ప్రబంధం అంటే ఏమిటో నిర్వచనం తేలిపోయింది. ఇక ప్రబంధం అనేది ఎలా బయలుదేరింది, ఎలా తయారైంది, ఇది ఎలా పరిణమించింది, దీని పరిణామం ఏమిటి, ఆ తర్వాత పేరాలో చూడండి. ప్రబంధ శబ్దాన్ని తెలుగులో వాడిన కవులు ఎవరెవరు ప్రబంధం అనే మాట వాడారు అంటే, మొట్టమొదటిగా తిక్కన గారు చెప్పాడు. తిక్కన గారు ఈ ప్రబంధ మండలికి అధినాధునిగా ఏ పురుషుని పేర్కొని వాడా అంటారు విరాట పర్వంలో. ఈ ప్రబంధ మండలికి ఆయన రాస్తున్నాడు, విరాట పర్వం మొదలుపెట్టి భారతం అంతా రాస్తున్నాడు. దీన్ని ప్రబంధం అన్నాడు ఆయన. మహాభారతం తిక్కన గారు రాసిన భారతాన్ని ప్రబంధం అన్నాడు. ఆ పదాన్ని మొదలు తెలుగులో తిక్కన గారు ఉపయోగించాడు. ఎక్కడ ఉపయోగించాడు? ఈ ప్రబంధ మండలికి అధినాధునిగా ఏ పురుషుని పేర్కొనివాడా, దీనికి నాయకుడుగా నేను ఎవరిని చెప్తాను అని అంటాడు విరాట పర్వంలో. కాబట్టి ప్రబంధం అనే పదాన్ని తిక్కన గారు ఉపయోగించాడు. తిక్కన భారతం ప్రబంధం అని ఆయనే చెప్పుకున్నాడు. అంటే ఈ సందర్భం అంటే మీరు అన్నారు కదా, ఈ ప్రబంధ మండలికి అధినాయకునిగా ఏ పురుషుని పేర్కొన్న వాడను అంటే, ఈ ఏది ఆయన కావ్యానికి అంటున్నారా లేకపోతే భారతానికి అంటున్నారా? ఆ భారతం, ఆయన రాసిన భారతమే. అవును, కానీ విరాట పర్వం నుంచి మొదలుపెట్టి రాశాడు. ఆయన రాస్తూ, ఆయన మొదలుపెట్టినప్పుడు, విరాట పర్వం మొదలుపెట్టినప్పుడు మొదటి పద్యాల్లో ఆయన అన్నాడు, నేను ఒక ప్రబంధం రాయబోతున్నాను, ఈ ప్రబంధానికి నాయకుడుగా నేను ఎవరిని పెట్టుకోవాలి అని నేను హరిహరనాథుణ్ణి నా కావ్యానికి నాయకుడిగా పెట్టుకుంటాను, ఆయనకి అంకితం ఇస్తాను, హరిహరనాథుడికి అంకితం ఇస్తాను అని చెప్పుకున్నాడు. సాధారణంగా నన్నయ్య గారు రాసిన భారతాన్ని రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చారు. అవును కదా. అట్టగే ప్రతి వాళ్ళు కూడా కేతన, నాచన సోమన, అట్టగే ఇంకోడు రాసింది రాజులకి అంకితాలు ఇచ్చారు. తిక్కన గారు ఏమన్నాడు, నేను ఎవరికి ఇవ్వాలి, నేను రాసింది ప్రబంధం, ఈ ప్రబంధానికి అధినాయకుడుగా నేను ఎవరిని పెట్టుకోవాలి అన్నాడు. మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ప్రబంధం అనే పదం, అది కావాలి మనకి. ప్రబంధం అనే పదాన్ని మొదట తిక్కన గారు వాడాడయ్యా అని చెప్పడానికి మనకి ఎగ్జాంపుల్కి అది కావాలి. ఆయన ముందు అలా ప్రశ్నించుకుని తర్వాత ఆ రోజుల్లో, ఎందుకంటే తిక్కన గారి రోజుల నాటికి ఈ హరిహర భేదంతో జనం కొట్టుకుంటున్నారు. జనం శివభక్తులు, విష్ణు భక్తులు అని 2 వర్గాలు అయిపోయి, శివభక్తులు వీరశైవులు అయిపోయారు, విష్ణు భక్తులు వీర వైష్ణవులు అయిపోయారు. వీరశైవం వీర వైష్ణవం అని చెప్పి నన్నయ్య గారి నాటికే కొట్టుకోవడం మొదలుపెట్టారు.
ఆ దెబ్బలాట అంతా ఓ 100 సంవత్సరాలు ఆంధ్రదేశంలో, దక్షిణ దేశంలో, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ రెండు వర్గాలుగా, అటు రామానుజాచార్యులు వారు, ఇటు శంకరాచార్యుల వారి భక్తులు, ఇలా 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 ఒకళ్ళొకళ్ళు వాదులాడుకోవటం, శివభక్తులు కొంతమంది నాలుకలు తెగ్గోసుకోవటం, నాలుకలకు బల్లేలు గుచ్చుకోవటం, ఉమ్, ఉమ్. శివుడు ఉన్నాడు చూడు, కావాలంటే నేను గుచ్చుకున్నా, నేను బతికే ఉంటానని చెప్పడం, ఇట్లాంటివన్నీ ఆ రోజుల్లో వీరశైవం, వీర వైష్ణవం ఇవన్నీ జరిగాయి. మనం ఆముక్తమాల్యదలో కూడా చూస్తాం. ఆముక్తమాల్యదలో ఆ, విష్ణు భక్తి, ఆ విష్ణు భక్తిని గురించి ప్రచారం చేయడం కోసం అక్కడ సభాస్థానంలో దండం కట్టబడి ఉంటుంది. ఈయన ఆ పాండ్యరాజు ప్రశ్నలన్నిటికీ కనుక సమాధానం చెప్పగలిగినట్టయితే ఆ ఉట్టి తెగి కింద పడుతుంది అంటాడు. అంటే కృష్ణదేవరాయలు 15వ శతాబ్దం వాడు. అవును. ఈ వీరశైవం, వీర వైష్ణవం అన్నీ కూడా మన దేశంలో, దక్షిణ భారతంలో చెలరేగిపోయి దాదాపు 7-8 శతాబ్దాల నుంచి 15వ శతాబ్దం 700 సంవత్సరాల పాటు కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న దాని ఫలితంగానే హిందూ మతం, హిందూ ధర్మం అనేది వెనకబడిపోయి ఈ ద్వైతం లేదు, అద్వైతం లేదు, విశిష్టాద్వై ఇవేవీ లేవు. బౌద్ధం, జైనం వచ్చేసాయి. ముందు బౌద్ధ మతం, తర్వాత జైన మతం వచ్చేసింది. ఇప్పటికీ కూడా కర్ణాటకలో జైనులు ఎక్కువ, అవును. అవును. ఉత్తర దేశంలో కూడా జైనులు ఎక్కువ. బౌద్ధులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇట్లా బౌద్ధ జైనములు వ్యాపించిపోయినప్పుడు 9-10 శతాబ్దాల్లో శంకరాచార్యులు వారు, ఆది శంకరాచార్యులు వారు వారు ఉద్భవించారు. ఉద్భవించి అస్సలు ఇవేవీ కూడా పద్ధతులే కాదు అని వాటి వాదాలన్నింటినీ కూడా ఖండించి విశిష్ట అద్వైత మతాన్ని స్థాపించి, జీవుడు వేరు దేవుడు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే, అద్వైతము అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పండితులందరినీ వాదాల్లో ఓడించి, అప్పటికి ఆయన పెద్ద వయసు కూడా ఉన్నవాడు కాదు, కారణజన్ముడు శంకరాచార్యులు వారంటే. సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యులు వారిలాగా ఆవిర్భవించి ఈ దేశంలో ఒక సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసి, వీళ్ళంతా చెబుతున్నటువంటి బౌద్ధ, జైన, చార్వాక రకరకాల మతాలు వచ్చి దేశాన్ని భ్రష్టు పట్టిస్తుంటే వాటన్నిటిని ఖండించి ఒక సరైనటువంటి మత స్థాపన చేశాడు భారతదేశంలో. దాన్ని శాశ్వతంగా నిలబెట్టడానికి 4 వంకల 4 ఆశ్రమాలు పెట్టాడు. కంచి, పూరి, శృంగేరి, పూరి, ద్వారక, ఉత్తరాన కాశ్మీర్లో 4 చోట్ల 4 మఠాలు పెట్టి ఆ స్వాముల వారికి వారసత్వం ఇచ్చి, పూరి శంకరస్వామి, కంచి శంకరస్వామి ఇట్లా పెట్టి వీళ్ళందరూ దీన్ని కాపాడుతూ ఉండమని నియమం చేసి వెళ్ళారు. తర్వాత రోజుల్లో కూడా 13-14 శతాబ్దాల నాటికి రామానుజాచార్యులు వాళ్ళు రావటం, కర్ణాటక రాజ్యంలో వారు, ఇవన్నీ మత విషయాలు ఇవన్నీ. కానీ వీటిని తీసుకుని తిక్కన గారు ఇట్లా శివుడు వేరు విష్ణువు వేరు అని కొట్టుకోవటం కాదురా, నేను ఇద్దరినీ కలిపి ఒక దేవుణ్ణి తయారు చేస్తాను అని హరిహర నాథుడు అని ఒక దేవుణ్ణి పుట్టించాడు. తిక్కన భారతం అంతా కూడా హరిహరనాథుడికి అంకితంగా ఇచ్చాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నా ప్రబంధ మండలికి అధినాథునిగా ఏ పురుషుని పేర్కొనువాడా అన్నాడు. ఎవరిని చెప్పాలి అని హరిహరనాథుడిని అంకితం చేశాడు. అది ఆ కథ. ఆయన తర్వాత ఆయన శిష్యుడు కేతన, ఆయన కూడా రాశాడు. ఇప్పుడు తిక్కన అంటే 12-13 శతాబ్దం కదా ఆయన. అవునండి, 13వ శతాబ్దం. 13వ శతాబ్దం. మరి రాయల యుగం సాధారణంగా ప్రబంధ యుగం అని అంటారు కదా, మరి ప్రబంధ యుగం అని అంటే ఆ సమయంలో ఎక్కువ ప్రబంధాలు వచ్చాయని అంటారు. అప్పుడు వచ్చినవన్నీ ప్రబంధాలే. ఎందుకంటే ఇప్పుడు తిక్కన గారు నేను రాస్తున్నది ప్రబంధం అని చెప్పాడు. ప్రబంధం అంటే ఏమిటి? నేను కింద ప్రబంధ లక్షణాలు చెప్పాను చూడండి, ఒక 8 లక్షణాలు చెప్పాను చివరిలో. ఆ లక్షణాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నటువంటిది ప్రబంధం. మహాభారతంలో ఆ లక్షణాలు అక్కడక్కడ ఉన్నాయి. మొట్టమొదటి కథైక్యం ఉండాలి, మొదటి నుంచి చివరి దాకా ఒకే కథ ఉండాలి. పాండవులు కౌరవులకు సంబంధించిన కథ భారతం నిండా మొదటి నుంచి చివరి దాకా ఉంది. అష్టాదశ వర్ణనలు ఉండాలి. మహాభారతంలో అవసరాన్ని బట్టి అక్కడక్కడ వర్ణనలు చేశారే తప్ప మను చరిత్రలో లాగా, వసు చరిత్రలోగా, వాటిల్లో లాగా, లేకపోతే కళాపూర్ణోదయంలో లాగా
పనిగట్టుకుని ఇప్పుడు ఆ, వసు చరిత్రలో గిరిక ఆవిడ పూలు కోసేటువంటి సందర్భంలో వన విహారానికి వెడుతుంది. అక్కడ ఆ వన వర్ణన ఉంది, పురవర్ణన ఉంది, గిరి వర్ణన ఉంది, పర్వతాలు వర్ణిస్తాడు, సరస్సులు వర్ణిస్తాడు, నదులు వర్ణిస్తాడు. మహాభారతంలో అట్ట కనిపించవు. ఆయన ప్రబంధం అని చెప్పినప్పటికీ కూడా ప్రబంధ లక్షణాలు పూర్తిగా మహాభారతంలో కనపడవు, కొన్ని ఉన్నాయి. అది మొదలన్నమాట. మొదటి అదే స్థితిలో కొన్ని కొన్ని ఊరికే అక్కడ వేళ్ళు పాదుకుంది అంతే. అంటే అక్కడ కథాంశం ఆ, అంటూ విస్తృతం కాల. ఉంది కానీ వర్ణనలు కొన్ని లక్షణాలు లేవు. కొన్ని ఉన్నాయి, ఉమ్. నామమాత్రంగా కొన్ని పునాదులు వేళ్ళు ఉన్నాయి. కానీ మహావృక్షమయ్యి వెలిసింది కృష్ణరాయల వారి కాలంలోనే. వచ్చిన కావ్యం ప్రతిదీ ప్రబంధమే. పాండురంగ మహత్యం, మనుచరిత్ర, వసుచరిత్ర, కళాపూర్ణోదయం, మరి పారిజాతాపహరణం, ఆముక్త మర్యాద. ఆముక్తమాల్యం ఆయన రాసింది. మొత్తం ఇవన్నీ ప్రబంధాలే. వీటన్నిటిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకని ప్రత్యేకంగా దాన్ని ప్రబంధం అన్నారు. అప్పటికి ప్రబంధములు పరిపూర్ణమైన స్థితికి చేరుకున్నాయి. ఈ మిగిలిన వాళ్ళు, కేతన గారు దశకుమార చరిత్రలో అన్నాడు, తత్ ప్రబంధ ముఖమండనంబుగా, నేను చెప్తున్నటువంటి ప్రబంధానికి మొదటగా ఇలా చెప్తున్నాను అని ప్రబంధం అనే మాట ఆయన కూడా వాడాడు. ఎర్రాప్రగడు కూడా ఆయన హరివంశం రాశాడు, మహాభారతం కాకుండా. ఎర్రన నృసింహపురాణం రాశాడు, హరివంశం రాశాడు. ఆ హరివంశంలో జగదచ్చితంబగు ప్రబంధంబు నిర్మింప, లోకులందరూ కూడా అర్చించే విధంగా నేను ఒక ప్రబంధం రాస్తాను, హరివంశం అనే ప్రబంధం రాస్తాను అని చెప్పుకున్నాడు. మంచెన కేయూరు బాహుచరిత్ర రాశాడు. ఆయన కూడా కర్ణ సౌఖ్యావహమై ప్రబంధ రచనాశ్రయమయ్యడు. ఆయన కూడా ప్రబంధం అనే మాట. శ్రీనాథుడు మంచన నవరస భావానుబంధ, మంచన అంటే ఏ యుగం అండి ఆయన? ఆ ఎర్రం తర్వాత శ్రీనాథుడి కాలంలో వస్తాడు. 14, 13, 14. 13, 13, 14. వీళ్ళు కేతన, మంచన, వీళ్ళంతా శ్రీనాథుడి కాలంలో 14వ శతాబ్దంలో వచ్చిన వాళ్ళు. కేతన కేయూరు బాహుచరిత్ర, మనకి కేయూరు బాహుచరిత్ర నుంచి అవన్నీ కథలే, పిల్లలు వినడానికి మంచి మంచి కథలు. అందులో వరుణ్ణి పరీక్షించడానికి వాళ్ళు పిల్లని వెతకడానికి బయలుదేరుతారు. బయలుదేరి ఇల్లు చూస్తూ పొదుపుగా కాపురం చేసే పిల్ల ఎక్కడుందా అని చూస్తారు. చూసి ఒక పిల్లను వెతుక్కొస్తారు, తీసుకొచ్చి సంబంధం చేస్తారు. ఇవన్నీ ఆనాడు మన ఆచారాలు. వెళ్ళగానే కాళ్ళు కడుక్కోవడానికి తక్కువ నీళ్ళు ఇవ్వటం, ఒక అరచెంబుడు నీళ్ళే ఇవ్వటం. ఇదేమిటమ్మా ఇట్టా ఇచ్చావు అంటే అక్కడ తెలిసిపోతున్న ఆ అమ్మాయి యొక్క జాగ్రత్త ఏమిటో. నీళ్ళు ఎక్కువగా పారబోస్తే ధనం ఎక్కువగా ఖర్చు పెడతారండి. కొన్ని కొన్ని ఉంటాయి, చూడగానే ఈ అలవాట్లను బట్టి ఆ అమ్మాయి ఎట్టాంటిదో చెప్పేస్తారు. పెద్దవాళ్ళ పరిశీలనలో అట్టా ఉంటాయి. అట్లాంటివన్నీ మన పురాణాల్లో ఉన్నాయి, మన కావ్యాల్లో ఉన్నాయి. కేయూరు బాహు చరిత్రలో ఇట్లాంటి కథలు బోలెడు ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా దాన్ని ప్రబంధం అన్నాడు. మంచెన కేయూరు బాహు చరిత్ర అర్థం. శ్రీనాథుడు నవరస భావానుబంధ బంధురంబుగా ఒక ప్రబంధము రాస్తాను అన్నాడు శ్రీనాథుడు. పిల్లల మర్రి పెరవేరన ఆయన వాణి నా రాణి అన్నాడు. శృంగార శాకుంతలం రాసినట్టు జైని భారతం రాశాడు, చాలా రాశాడు ఆయన. వాణి నా రాణి అన్నాడు. అంతటి మహానుభావుడు పిల్లల మర్రి పెనవేరన అంటే అహంకారం. పద్యం రాయడం అంటే అంత తేలిక ఆయన. ఆయన అని ప్రబంధంబు చెప్ప ఉద్యోగించు సమయంబున ఆయన కూడా ప్రబంధం అన్నాడు. ఇట్లా తిక్కర తను రాసినటువంటి భారతం అంతా ప్రబంధమే అన్నాడు. ఎర్రన హరివంశాన్ని ప్రబంధం అన్నాడు. శ్రీనాథుడు తన గ్రంథాలన్నీ కూడా ప్రబంధాలే అన్నాడు. మనకు ఆధునిక కాలంలో 1800 సంవత్సరం ప్రాంతంలో వచ్చినటువంటి ఆలంకారికుడు కావ్య లక్షణాలు చెప్పినవాడు అప్పకవి. అప్పకవి అనేవాడు ఏది మన ఛందస్సు ఎలా ఉండాలి, ప్రాస, యతి, ప్రాస, గణాలు సమస్తాన్ని గురించి ఆధునిక కాలంలో చెప్పినవాడు అప్పకవి. అనంతుని చందం పూర్వం, కవిజనాశ్రయం పూర్వకావ్యం, సులక్షణసారం పూర్వకావ్యం. వాటన్నిటికంటే తర్వాత అప్పకవి 18వ శతాబ్దంలో చెప్పినటువంటి ఆలంకారికుడు. ఆయన అష్టాదశ వర్ణనలు ఏమిటి అని చెప్పాడు. ప్రబంధంలో ఉండాల్సిన 18 వర్ణనలు ఏమిటి? ఇప్పుడు సిరిదివ్వెల కావ్యం రాసినప్పుడు నేను కూడా అదే దృష్టిలో పెట్టుకుని ఇన్ని రకాల వర్ణనలు ప్రబంధంలో ఉండాలి అని చెప్పాడు. కాబట్టి నేను కూడా సూర్యోదయ వర్ణన, సూర్యాస్తమయ వర్ణన, పురవర్ణన, నగర వర్ణన, నదీ వర్ణన, వాయు వర్ణన,
చంద్రోదయ వర్ణన, రాత్రి వర్ణన, తారక వర్ణన, ఇవన్నీ ఎందుకు? ప్రబంధ లక్షణాలు. ఇన్ని లక్షణాలతో అది కథకి ముడిపెట్టాలి. కథకి సంబంధం లేకుండా ఊరికే చెప్తే ఆ కావ్యం వృధా అవుతుంది. కరెక్ట్. అది చలామణి కాదు. ఆ వర్ణన అక్కడ అవసరం. అది అవసరం కాబట్టి చెప్తున్నాం అని కథకి లింకు పెట్టి వీటన్నిటిని వర్ణించాలి. అప్పకవి అట్లా చెప్పాడు. ఆయన విన్నకోట పెద్దనన్నవాడు ప్రబంధ లక్షణాలు చెప్పాడు. ఇంతకీ ప్రబంధ లక్షణాలు ఏమిటండి? ప్రబంధం అంటే ఏమిటి? కథ ముక్కలు ముక్కలుగా ఉండకూడదండి. ముక్కలు ముక్కలుగా ఉండకూడదు. మొత్తం అంతా ఒకటే కథ ఉండాలి. ఇప్పుడు సిరిదీవెల కావ్యంలో నేను చెప్పాను, 3 కథలు చెప్పాను. మరి కథైక్యం ఎక్కడుంది ఇక్కడ? అంటే దీన్ని కట్టేసింది భక్తి. భక్తి అనే సూత్రంతో 3 కథలు చెప్పాను. మరి ఇదే కాదు, హరవిలాసంలో కూడా అంతే. శ్రీనాథుడు 5 కథలు చెప్పాడు. అది కావ్యమే, ప్రబంధమే, అన్ని వర్ణంలో ఉన్నాయి. పూర్వకవులు అట్లా చేశారు. కాబట్టి ముందు కథైక్యత ఉండాలి, అష్టాదశ వర్ణంలో ఉండాలి. అందులోనూ కూడా ప్రబంధానికి ప్రధానమైన లక్షణం శృంగార రస ప్రధానంగా ఉండాలి. భాగవతం ప్రబంధం అనడానికి లేదు. అది అందులో రసం భక్తి. భక్తి పైగా ఆయన వేళకలాగా, శ్రీనాథుడిలాగా, అలసాని పెద్దంలాగా కావాలని వర్ణనలు చెప్పినవాడు కాదు. భక్తి ప్రవాహంలో పడిపోయి కథ చెప్పాడు తప్ప ఈ వర్ణల జోలికి రాలేదు ఆయన. అంచేత భాగవతం ప్రబంధం అనకూడదు. ఎందుకంటే అందులో కథైక్యం ఉంది. శ్రీకృష్ణుని కథలే అన్నీ చెప్పాడు, భగవంతుడి కథలే చెప్పాడు. కథైక్యం ఉంది. అష్టాదశ వర్ణనలు తీసుకోలేదు ఆయన. ఈ వర్ణనలు చేయాలని నియమం పెట్టుకోలేదు. ఈ కవుల్లాగా నియమం పెట్టుకోలే. శృంగార రస ఏ కథకు ఆ కథే. ఎక్కడికక్కడ కుచేలుడి కథ ఉందనుకోండి, అందులో కరుణ రసం. ప్రహ్లాదుడు, అందుట్లో భీభత్సం, వీరరసం, భక్తి రసం అన్నీ ఉన్నాయి. ప్రహ్లాదుడి దగ్గర భక్తి ఉంది. ఆ నృసింహస్వామి వచ్చినప్పుడు వీరరసం ఉంది. నవరసాలతో పండింది ఈ భాగవతం. కేవలం అది శృంగార కావ్యం అనకూడదు. ఈ ప్రబంధాల్లోనే మను చరిత్ర, ఆ శృంగారం అది విప్రలంభ శృంగారం. ఆ శృంగారం అక్కడ బెడిసికొట్టింది. అక్కడ వరూధినితో మాయాప్రవరుడు వచ్చి చేసినటువంటి పని అది శృంగారం కాదు, రసాభాస. శృంగారం పేరుతో మొదలుపెట్టాడు, కొంతవరకు శృంగారం వెళ్ళింది, తర్వాత అది బెడిసికొట్టింది. అయినప్పటికీ శృంగారమే. అలాగే అలంకారాలు ఉండాలి. శబ్దాలంకారాలు, అర్థాలంకారం, గంతులు వేయాలి ఆ కావ్యంలో. విశేషమైనటువంటి శబ్దార్థాలు ఉండాలి. వస్తుచరిత్ర తీసుకోండి, అందుట్లో ఒక శబ్దానికి శ్లేషార్థాలు ఎన్నెన్నో వస్తున్నాయి. అలాగే రావాలి. కావ్యం విస్తృతంగా ఉండాలి. ఏదో పొట్టిగా 60 పేజీల్లో చెప్పి నేను ప్రబంధం రాశానంటే కుదరదు. విస్తృతమైనటువంటి, విశాలమైనటువంటి, సుదీర్ఘమైనటువంటి కథా విధానం ఉండాలి. అది ఏ సంస్కృత కథలోంచో తీసుకొచ్చి చెప్పకూడదు. అనువాదం కాకూడదు. అనువాదం కాకూడదంటే మను చరిత్ర అనువాదం కాదా? మను కథ ఎక్కడిది? మహాభారతంలోదేగా. మహాభారతంలో వేదం నుంచి తీసుకొచ్చిందేగా. వేదంలో కథ మహాభారతంలో చెప్తే మహాభారతం నుంచి చిన్న కథ పట్టుకొచ్చి పెద్దన గారు దానికి ఇవన్నీ చేర్చి కళ్ళు, ముక్కు, చెవులు, వర్ణనలు, అష్టాదశ వర్ణనలు, ఈ రసవత్తరమైనటువంటి సృష్టి కల్పన అంతా చేసి పెంచాడు కదా. పెంచాడు, కానీ అనువాదం కాదు. ఎందుకని అనువాదం అంటే ఏమిటి? మీరు ఒక గ్రంథాన్ని మూలంగా పెట్టుకొని అందులో ఉన్న సబ్జెక్ట్ని, సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోకి కనుక మారిస్తే ఆ శ్లోకానికి ఈ పద్యం అనువాదం. అదే అనువాద కాదు. మను చరిత్ర అట్లాంటిది కాదు. వసు చరిత్ర అంతే. వసురాజు చరిత్ర భారతంలో ఉంది. వసురాజు చరిత్ర భారతంలో ఉన్న చిన్న కథని, ఒక 4-5 పేజీల కథని తీసుకొచ్చి 500 పేజీలు, ఒక 1000 పద్యాలతో ఆయన రాసిపెట్టాడు. అది అనువాదం కాదు, ఆయన కల్పనది. అక్కడ ఉన్న కథ కొంచెమే పెంచి రాశాడు. ఇంత నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ మీ మైండ్లో నాటుకుంటాయి. పరీక్ష రాసేటప్పుడు మీరు ఇంతకింత రాస్తారు. అందుకోసం ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. కాబట్టి విస్తృతమైన పరిమాణం, అనువాదం కాంది, స్వతంత్ర రచన అంతే. విజయ విలాసం స్వతంత్ర రచన. అర్జునుడి యొక్క కథా విశేషాలన్నీ చెప్పాడు. కళాపూర్ణోదయం కల్పిత కథ. కళాపూర్ణోదయం తెలుగు సాహిత్యంలో మొట్టమొదట ఒక నవలగా చెప్పుకోదగినటువంటిది. కల్పితమైనటువంటి కావ్యం కళాపూర్ణోదయం. దానికి ఆధారం ఏమీ లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పలేదు ఆయన. వసు చరిత్రలాగా, మను చరిత్రలాగా భారతం నుంచో భాగవతం నుంచో తెచ్చి చెప్పలేదు. అందులో ఉన్న పాత్రలు ఏవి కూడా ఈ కళాపూర్ణుడు కానీ,
లేకపోతే అందులో ఉన్నటువంటి పాత్రలు కానీ, శుచిముఖి, ఈ పాత్రలు ఏవి కూడా పూర్వం ఎక్కడా లేవు. ఆయన కల్పించాడు. పింగళి సూరన కల్పించి రాసినటువంటి కావ్యం అది. తెలుగులో మొట్టమొదటి కాల్పనిక కావ్యం కళాపూర్ణోదయం. మరి స్వతంత్ర రచనది, అది ప్రబంధం. అందులో వర్ణనలు ఉన్నాయి. అన్ని వర్ణనలు మరి ఎక్కడా లేవు. కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగి ఉంటే ఇది ప్రబంధము అని కేవీఆర్ నరసింహం గారు తన థీసిస్లో చెప్పాడు. ఆ పుస్తకం కూడా నేను మీకు పంపించాను, ఇదివరకే పంపించాను. ఇప్పుడు ఈ పేజీ దగ్గర పెట్టుకుని ఆయన కూడా ఈ టాపిక్ మీద 40-50 పేజీలు రాశాడు. ఒకసారి మీరు ఏది కూడా పేజీ పేజీ చదవద్దు, తిరిగేయండి, పేజీ పేజీ తిప్పేయండి, అట్లా 4-5 సార్లు చేయండి. ఓసారి కొన్ని పాయింట్స్ మీ మైండ్లోకి వస్తాయి, ఇంకోసారి ఇంకొన్ని పాయింట్స్ వస్తాయి. మొత్తం మీద సమగ్రంగా ఈ టాపిక్ ప్రశ్న మీకు పరీక్షల్లో అడిగారా మీరు రాసేస్తారు. వింటే చాలు రాసేస్తారు. రాజశేఖర్ గారు ఉన్నారా? ఆన్ చేసి ఆయన వెళ్ళిపోయాడండి. చూడండి. ఉన్నారు. ఇట్లా అంటే పలుకుతాడు ఆయన. ఆ మాట అన్నప్పుడు పలుకుతాడు రాజశేఖర్ గారు. అంతే, అవునండి. ఇది వింటే చాలు మీరు రాసేస్తారు. అవునవును. కాబట్టి ముందు ఈ సారాంశం, ఈ ఒక్క పేజీ దగ్గర పెట్టుకోండి. మీకు రావు గారు ఆ అయ్యా. ప్రబంధ వివరణ గురించి కేవీఆర్ నరసింహ గారు రాసిన పుస్తకం పెట్టాను కదా, పద్య వికాసం, దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. చేస్తాం. అందులో ఉన్న 40-50 పేజీలు వీళ్ళని బట్టి వచ్చే వారం లోపల చూడండి. అయితే మరి అసైన్మెంట్స్ విషయం ఏమిటి? మరి మీరు చేస్తున్న కృషి ఏమిటి? మరి ఒక పాఠ్యబోధన ఎట్టా ఉంటుందంటే, నేను 45 నిమిషాలు పాఠం చెప్పాలంటే 30 నిమిషాలు పాఠం చెప్పి 15 నిమిషాల్లో మీకు ఎంతవరకు అందింది అనేది చూస్తాను. రీక్యాప్చులేషన్, మీకు అందిందా లేదా, నేను చెప్పింది వేస్ట్ అయినా అరణ్యరోధన అయినా అనుకుంటా. ఉషా గారికి అనమాటేగా, వారు ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి. కాబట్టి మరి మీకు ఎంతవరకు అందింది, అసలు మీరు ఫాలో అవుతున్నారా? ఏదో హరికథ చెప్పినట్టుంది. శర్మ గారు, అయ్యా, మీరు ఇదే మొదటి క్లాస్ ఏమో. కాదు, గత వారం ఇది రెండో క్లాస్. రెండో క్లాస్. నేను తరగతి కాదు, రెండో తరగతి. వీడియో పెడతారు, నేను చూసుకుంటున్నాను అన్ని. మీకు అర్థమవుతోంది అంటే పర్వాలేదు. ఈ రోజు ప్రబంధాల మీద మీరు చెప్పినటువంటిది మాత్రం నాకు అసలు నేరం అయిపోయాను నేను. ఎందుకంటే మాకు తెలియదు, మేము చదువుకుంటే మాకు కనీసం 2 నెలలు పడుతుంది. అసలు మేము కరెక్ట్. ఎక్కడ చదవాలో కూడా మాకు తెలియదు. అందుకేనండి 2 నెలలు అక్కర్లేదు. మీరు తీసుకొని ఒక్క అరగంట టైం పెట్టుకోండి. అరగంటలో పేజీ పేజీ తిప్పేయండి అంతే. ఇది దగ్గర పెట్టుకోండి, ఈ పేపర్ దగ్గర పెట్టుకోండి, పేజీ పేజీ తిప్పేయండి. ఒక అరగంట కాగానే పక్కన పడేయండి. ఇక లోతుకు వెళ్ళదు, కంగారు పడద్దు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఆధునిక యుగంలో అంటే మీలాంటి మీ బోటి వాళ్ళు ఈ సిరిదివ్యలు అట్లాంటి మీరు రాశారు, కానీ ఎక్కువ మంది నవలలు రాస్తున్నారు కదా. 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో చాలా మంది నవలలు రాశారు. వాసిరెడ్డి సీతాదేవి అని కానీ, లేకపోతే ఇట్లా మన యనమల వీరేంద్రనాథ్, ఇలాంటి వాళ్ళు చాలా మంది. మరి ఆ నవలలు కూడా ప్రబంధాలేనా? మీకు ఇక్కడ పద్య ప్రబంధము అంటారు. అవును, పద్యాల్లో రాసింది పద్య ప్రబంధము అంటారు. నేను సిరిదివ్యలు కూడా పద్య ప్రబంధం అని రాశాను. అవును. కానీ నవల మీకు ఈ లక్షణాలు అందులో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు కథైక్యం ఉండాలి, వర్ణనలు ఉంటాయి, ఉంటుంది. కథైక్యం అయితే ఉంటుంది చివరి వరకు. అలంకారాలు ఉండవు. అలంకారాలు ఉండవు, విశేష శబ్దార్థాలు ఉండవు. తేలిగ్గా అర్థమయ్యేట్టుగా ఉంటుంది. అవును. మరి అదేది అనువాదం కావచ్చు, స్వతంత్ర రచన కావచ్చు, అది వేరు. అష్టాదశ వర్ణనలు ఉండవు. ఇంకేమో ప్రబంధం ఎట్ట? నవల అనేది ప్రబంధం కాదు. అంటే ఇప్పుడు మీరు పద్య ప్రబంధం అన్నట్టుగా నవలా ప్రబంధం అని కొన్ని లక్షణాలు తీసేసి దాన్ని పెట్టేయచ్చు కదా. మీరు అయితే ఈ లక్షణాలు అందులో ఉండాలిగా. నేను అనేది నవలా ప్రబంధాలకి ఇప్పుడు ఇక్కడ మీరు 8 లక్షణాలు రాశారు. అవును. నవలా లక్షణాలకి 3 లక్షణాలు పెడతాం అంతే. ఇది ఉంటే ఈ లక్షణాలు ఉంటే మీరు పెట్టచ్చు, కానీ వారు ఒప్పుకోరు. నవల రాసిన వాళ్ళు ప్రబంధం అనే మాట ఒప్పుకోరు.
ఎందుకు ఒప్పుకోరో తెలుసా? ఉమ్, ఇప్పుడు నేను ఒక ఆలోచన చేశాను, నా మైండ్లో ఉన్న ఆలోచన మీకు కూడా వచ్చేసింది, కాబట్టి ఊరికే టచ్ చేసి చెప్తాను. అప్పుడు రేపు ఏప్రిల్ 6వ తారీఖు మన వాంగ్మయిలో నేను రికార్డింగ్ ఆపనా? రికార్డింగ్ ఆపండి. ఒక్క నిమిషం. రికార్డింగ్ ఆపండి, పేపర్ కూడా ఆపేయండి. పేపర్ ఆపేస్తాను. ఉమ్. ఉమ్. ఇక్కడ ఏమిటంటే మీరు అడిగిన ప్రశ్నలో వెనకాల ఒక వివరణ అవసరం ఉంది. చెప్పండి. అదేమిటంటే ఆ, దక్షిణాంధ్ర యుగం వరకు ప్రబంధ యుగం రాజ్యమేలింది. అయిన తర్వాత ఎప్పుడైతే తూర్పు ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చిందో మన వాళ్ళ అలవాట్లన్నీ మారిపోయినాయి. ఒక్కసారిగా మన రచయితలు